జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలి పట్టణం టీడీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేను ఒక అమ్మాబ్బకి పుట్టినోడిని కాబట్టే నాటి నుండి నేటి వరకు సిన్సియర్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కొనసాగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నా చేతనైనంత నా వంతు కృషి నేను చేస్తూ వచ్చాను ఇప్పటిదాకా కూడా. ఆనాడు మొట్టమొదట పాతాళపల్లి వెంగళరావు గారు వచ్చినప్పుడు వారి గెలుపులో భాగస్వామ్యం అయ్యాను. అదే రకంగా నారాయణ గారికి చేశాను. మళ్ళా తిరిగి వెంగళరావు గారు వచ్చినప్పుడు 89లో వారి విజయం కోసం కృషి చేశాను. దురదృష్టవశాత్తు వారు ఓడిపోయారు. 1994లో నా రాజకీయ గురువు గుట్టిపాటి కొండపనాయుడు గారు ప్రధాన అనుచరుడిగా ఉన్నప్పటికీ మా తెలుగుదేశం పార్టీ వారికి టికెట్ ఇవ్వనందున వారు ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఆఖరి నిమిషం దాకా నేను వారి కోసం చాలా తీవ్ర ప్రయత్నం చేశాను. నా వంతు కృషి నేను చేసే టికెట్ తేవటానికి వారికి. కానీ అది మనకు సాధ్యపడలేదు ఆనాటి పరిస్థితుల్లో. అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ఒక అమ్మాబ్బకు పుట్టినోడు కాబట్టే నా రాజకీయ గురువు గుట్టిపాటి కొండపనాయుడు గారిని కూడా వదిలి నేను రామారావు గారి సూచనల మేరకు నేను ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి విజయానికి కృషి చేశాను. దురదృష్టవశాత్తు ఆ ఎన్నికల్లో వారు ఓటమి చెందడం జరిగింది. 1999లో తిరిగి మళ్ళా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు వారి గెలుపులో ప్రధాన పాత్ర వహించాను. కావాలంటే ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మీరు కావాలంటే క్లారిఫికేషన్ వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గర తీసుకోవచ్చు. ఆ తదుపరి వచ్చిన జానకిరామ్ గారి ఎన్నికల్లో అయితేనేమి, బేదా మస్తాన్ రావు గారి ఎన్నికల్లో అయితేనేమి నేను చేసిన కృషిని మీరు కావాలంటే జానకిరామ్ గారు అంటే లేరు, బిఎంఆర్ గారు ఉన్నారు, వారి దగ్గర కూడా మీరు వివరణ తీసుకోవచ్చు. తిరిగి 2019లో విష్ణువర్ధన్ రెడ్డి విజయం కోసం చాలా కృషి చేశాను. దురదృష్టవశాత్తు మనకి జగన్ గాలిలో వారు ఓటమి చెందడం జరిగింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఏంటంటే ఆనాడు వైసీపీ రాక్షసుల చేష్టలకి, వాళ్ళు పెట్టే కేసులకి, వాళ్ళు చేసే దాడులకి భయపడి తెలుగుదేశం పార్టీ కేడర్ చల్లా చెదరైపోయిన సందర్భంలో ఆనాడు మొట్టమొదటి ప్రెస్ మీట్ నేనే పెట్టాను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద. ఏది మీ అందరికి కూడా తెలుసు, పైలాన్ విధ్వంసం. అప్పుడు మాకు ఎక్కడా కూడా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేదానికి కూడా అవకాశం లేకుండా ఉన్న పరిస్థితుల్లో కార్నేషన్ రీడింగ్ రూమ్లో షామియానాలు వేసి పెట్టుకున్నాం ప్రెస్ మీట్. ఆ రోజు మీ అందరికి కూడా తెలుసు, మీరు అందరూ చాలామంది వచ్చి ఉంటారు. ఆ తర్వాత కరోనా వచ్చింది 2020 ఏప్రిల్ అనుకుంటా. ఏప్రిల్లో మనకు కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నా శ్రీమతి క్యాన్సర్ పేషెంట్. ఆమె ఉన్నప్పటికీ బీదా రవిచంద్ర గారి సూచనల మేరకి ఎన్టీఆర్ ఫౌండేషన్ పేరుతో నేను తెలుగుదేశం పార్టీకి విరాభిమానులైన వాళ్ళు కొంతమంది బయటకు రావడానికి భయపడుతుంటే వాళ్ళకి ధైర్యం కల్పించి వారిని బయటకు తీసుకొచ్చి ఆనాడు నాతో కలిసి పనిచేసిన వాళ్ళు సుమారు ఒక 79 మంది ఉండరు. వాళ్ళలో ఈ మాలే విజయ్ కుమార్ రెడ్డి కూడా. ఆ రకంగా సుమారు కావలి పట్టణంలో 18,000 కుటుంబాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలకి బీదా రవిచంద్ర గారు సహాయ సహకారాలు అందించారు. వారి సహాయ సహకారాలతో అయితేనేమి, కొంతమంది దాతలు, అదే రకంగా కొంత మా సొంత నిధులతో ఆనాడు 18,000 కుటుంబాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలకి కూరగాయలు 6 కోడిగుడ్లు, కుటుంబానికి 6 కోడిగుడ్లు చొప్పున పంపిణీ చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మీ అందరూ కూడా మంచి కవరేజ్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. సుబ్బానాయుడు గారు ఇన్ఛార్జిగా వచ్చేదాకా పార్టీ క్యాడర్కి అన్ని రకాల అండదండలుగా నేను నిలబడ్డాను. మీ అందరికీ కూడా తెలిసిందే. ఇది నేను ఒక అమ్మాబ్బకు పుట్టినోడిని కాబట్టే, ఆ పార్టీ అంటే అభిమానం ఉంది కాబట్టే నేను ఆనాడు చేశాను. నాయుడు గారు వచ్చేటప్పటికి ఒక 200 మంది బయటకు వచ్చేవాడు అంతే. సుబ్బానాయుడు గారు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఆ సంఖ్య వేలల్లోకి వెళ్ళిపోయింది.
నాటి నుంచి నేటి వరకు నేను తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగిన ఒక సైనికుడిలాగా పనిచేస్తూ వచ్చా. నా సొంత నిధులతో ఈ రోజుకి సుబ్బానాయుడు గారిని కావాలంటే మీరు తర్వాత వివరణ అడిగి తెలుసుకోండి. సుబ్బానాయుడు గారు ₹1 ఖర్చు పెడితే అందులో నేను 10 పైసలు నా వాటా కూడా ఉండేది. సభ్యత్వాలకైతేనేమి, లోకేష్ బాబు గారి యోగళం అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం అయితేనేమి, స్టేట్ పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలు కానీ, అదే రకంగా మహానాడులకు కానీ అన్నిటికీ నా వంతు నేను చేస్తూనే వచ్చాను. అది సుబ్బానాయుడు గారి దగ్గర మీరు కావాలంటే వివరణ అడిగి తెలుసుకోవచ్చు. అదే రకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయము హిమాయత్ నగర్ కావచ్చు, అదే రకంగా గండిపేట కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కావచ్చు, ఇప్పుడు మంగళగిరి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కావచ్చు, ఎన్టీఆర్ భవన్ కావచ్చు, ఇవన్నీ కూడా మాకు హిందువులకి సోమవారం శివాలయము, అదే రకంగా శనివారం వెంకటేశ్వర స్వామి, ముస్లిమ్స్కి శుక్రవారం మసీదు, అదే రకంగా క్రిస్టియన్స్కి ఆదివారం చర్చ్, అట్లా ఎలాగో నాకు అది దేవాలయంతో సమానం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దైవ సమానులు, చంద్రబాబు గారు దైవ సమానులు, నాకన్నా పెద్దవారు. వారిని మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ 100 రోజుల పాలనలో అద్భుతాలు చేశారు వారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అదే రకంగా మన ఈ సుబ్బానాయుడు గారు చెప్పినట్టు పెన్షన్స్ అయితేనేమి, అదే రకంగా రేపు దీపం పథకం దీపావళికి వదలబోతున్నారు. అదే రకంగా చెప్పంగానే ఇమీడియట్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇవన్నీ చేసిన మహానుభావుడు ఆయన. ఇంకా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో నిజంగా మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారు. అద్భుతమైన విజయాన్ని మనకు అందించారు తెలుగుదేశం పార్టీకి. ఈ నలుగురికి కృషి ఫలితమేది. అందువల్ల వారికి కూడా మేము ఇంకా సహాయ సహకారాలు అందించి మాకు చేతనైంది ఈ పార్టీ శ్రేయస్కి అహర్నిశలు కృషి చేస్తాము. అటువంటిది మాకేదన్నా మా పనులు ఏదన్నా ఉంటే మేము అక్కడికి పోయి మాట్లాడుకుని వచ్చిన దానివల్ల మమ్మల్ని నరికేస్తాం, పొడి చేస్తాం అనటం సమంజసం కాదు. మేమేనాడు పార్టీకి మేము ద్రోహం చేసేవాళ్ళం కాదు. కావాలంటే నా మీద ఆరోపణలు చేసిన ఎవరైనా సరే కావాలంటే నేను కాణిపాక వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తా, ఈ రోజుకి నేను పార్టీకి ద్రోహం చేయలేదు అని. ద్రోహం చేసేవాడిని అయితే నేను ఎవరి దగ్గర పోయి చేయి చాపేవాడిని కాదు, లేకపోతే ఏ పదవులకు ఏ ఒత్తిళ్లకు లొంగేవాడిని కాదు, ఏ బెదిరింపులకి నేను లొంగేవాడిని కాదు. గతంలో నన్ను వైసీపీ నాయకులు ఎంతోమంది బెదిరించారు, ఫోన్లు చేసి, అయినా నేను లొంగలేదు, నేను బెండ్ కాలేదు. నా ధ్యేయం అంతా ఒకటే, తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి. ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవాలి అని చెప్పే ఉద్దేశంతో నేను ఇప్పటికే పార్టీ శ్రేయస్సు కోసమే కట్టుబడి ఉంటాను. దీనిలో నేను ఈ విషయంలో ఎవరిని నిందించను, ఎవరి రాజకీయాలు వాళ్ళకి దాని గురించి నేనేం ఎక్కువ మాట్లాడను, వివాదాలకు నేను పోదలుచుకోలేదు. నా ఇదేదో నేను చెప్పుకుంటున్నాను అంతవరకేను. ఇదే రకంగా నేను ఇంకా పార్టీకి నా శాయశక్తుల పార్టీ విజయాన్ని కృషి చేస్తాను. నా ఆఖరి శ్వాస దాకా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతాను. నేను చనిపోయినా కానీ నా ఒంటి మీద తెలుగుదేశం పార్టీ జెండాతోనే నా శరీరం దహనం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.